హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన ఈగల్ మూవీ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఈగల్ మూవీ ట్రైలర్ ఎంత బాగున్నా ఇంతకుముందున్న సినిమాల ప్రభావంతో 0% ఎక్స్పెక్టేషన్ తోటి నేను ఈ మూవీకి వెళ్ళిన. అయితే ఈ మూవీ నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఈ మూవీ కథ చూసుకుంటే కనుక అర్హత లేని వాడి చేతిలో ఆయుధం ఉండకూడదనే సంకల్పంతో హీరో చేసిన మారణ హోమమే ఈగల్. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఆ దేవుడు రాక్షసుడికి ఎందుకు మారాడన్నది ఈ యొక్క కథ అనమాట. కథలు చెప్పడంలో ఒక్కొక్క దర్శకుడిది ఒక్కొక్క శైలి ఉంటుంది. కార్తిక్ ఘట్టమనేని ఈగల్ని హాలీవుడ్ రేంజ్లో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాడు. కార్తికేయ 2, నిన్ను కోరి, ధమాకా చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సూర్య వర్సెస్ సూర్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైనాడు. అయితే కార్తిక్ ఈగల్తో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టడం అనిపించింది. సాధారణంగా హీరో ఇంటికి 2-3 ఎలివేషన్ షాట్స్ చూపించి ఆ తర్వాత హీరోని పరిచయం చేసి కథను ముందుకు నడిపిస్తుంటారు. కానీ ఈగల్ మాత్రం ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా వివిధ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత హీరో కథను ఎలివేట్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ లాగా మనకు అనిపిస్తుంది. దాదాపు ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ వెరిఫికేషన్తోనే కథ మొత్తం నడుస్తుంది. పత్తి రైతు సహదేవ్ ఈగలు ఒక్కరే అన్న రివీల్ చేసిన తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. ప్రపంచ దేశాల్లో పిచ్చి మీరుతున్న గన్ కల్చర్ని ఈగలు ఏ విధంగా అడ్డుకట్ట వేయగలిగాడు అనే విషయాన్ని సందేశాత్మకంగా చూపించాడు అనమాట. రొటీన్ ఫార్మాట్లో కాకుండా క్లాసిక్ స్టైలిష్ మ్యాథ్ యాక్షన్ ఎంటర్టైనర్గా మనకు అందించిండు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం బోర్ కొట్టిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆ అమ్మోర్ సీన్ ఫైట్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది. హై టెక్నికల్ వాల్యూస్తో ఈగల్ విజువల్ ఫీస్ట్లో అనిపిస్తుంది అనమాట. ఫారిన్ కంట్రీస్లో షూటింగ్, బాంబ్ బ్లాస్టింగ్లు, వెపన్ డెన్స్, హెలికాప్టర్స్ ఇలా సినిమాలో భారీ హంగులే ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా కార్తిక్ ఘట్టమనేని కావడంతో సినిమాకి మంచి రిచ్నెస్ని తీసుకొచ్చిండు అనమాట. డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా రవితేజ మాస్ మహారాజా యాక్టింగ్ విషయానికి వస్తే పత్తి రైతు సహదేవ్గా, కాంట్రాక్ట్ కిల్లర్ ఈగల్గా డిఫరెంట్ షేడ్స్ చూపించిండు అనమాట. మనకి ఇంతకు ముందు చూడని విధంగా మాస్ రాజాలో కొత్త అవతారాన్ని చూపించిండు. అతని వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ కొత్తగా అనిపిస్తాయి మనకి. యాక్షన్ సీక్వెన్స్లోనే విశ్వరూపం చూపించిండు. ఆ గన్ సీక్వెన్స్కి మాస్ మహారాజా ఫ్యాన్స్కి అయితే పండగనే. హీరో నవదీప్ చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. నవదీప్, అనుపమ, శ్రీనివాస్ వస్త్రాల, మధుబాల పాత్రలు మాత్రం చాలా కీ రోల్ అనమాట వీళ్ళవి. జై రోల్లో హీరోకి స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ రోల్ పడింది అనమాట నవదీప్కి. యాక్షన్ ఎపిసోడ్స్ సైతం నవదీప్కి చూడు ఉండడంతో ఈగల్ కథలో కీ రోల్ మాత్రం నవదీప్దే. జర్నలిస్ట్ అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ మనం చాలా సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది. అయినా కూడా ఆమె క్యారెక్టర్కి సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటుంది. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్లో కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ స్టోరీ కూడా బాగుంటుంది. గన్ ట్రిగ్గర్లో నుంచి చూసిన తొలి చూపులోనే హీరోయిన్ ప్రేమలో పడడం, ఆ గన్ ట్రిగ్గర్లో నుంచి చూస్తూనే ప్రేమను కంటిన్యూ చేసుకోవడం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి. ఇంకా హీరోయిన్ కావ్య తాపర్ సినిమాలో కనిపించేది కొద్దిసేపు అయినా సహదేవ్ క్యారెక్టర్ ని మలుపు తిప్పించే పాత్ర ఆమెది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పుకుంటే మాత్రం ఈగల్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదేం పాత్ర రా బాబు అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం ఫీస్ట్ అనమాట. ఒక కొత్త రవితేజని చూస్తాం మనం. ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా నచ్చేస్తుంది. మిగతా ఆడియన్స్ అందరికీ ఒకసారి 2 సార్లు చూసేయచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ ఏంటంటే 2.75. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.